దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే 2వ రాజులు 8వ అధ్యాయం 13వ వచనం. అందుకు యేసు, హజాయేలు కుక్క వంటి వాడనగు నీ దాసుడనైనా నన్ను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజువగుదువని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను. ఇక్కడ చూసినట్లయితే బెన్హదదు అని ఒక రాజు రోగం చేత బాధపడుచున్నాడు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే హజాయేలు అనే ఒక దాసుని ఎలీషా ప్రవక్త దగ్గరికి పంపి ఈ రోగము తగ్గుతుందో లేదా అని అడగమని పంపితే, హజాయేలు అక్కడికి వెళ్ళిన వెంటనే ఎలీషా ఏమంటాడంటే, అతను రాజు కాదు, నిన్నే దేవుడు రాజుగా నియమించబోచున్నాడు అని అనగానే హజాయేలు చాలా ఆశ్చర్యపడిపోతాడు అనమాట. ఏంటిది, కుక్క వంటి దాసుడు నన్ను దేవుడు రాజుగా చేయబోతున్నాడు. ఎవ్వరు నమ్మరు, ఎవ్వరు అసలు అంటే మనల్ని మనం ఎంత అండర్ ఎస్టిమేట్ చేసుకుంటామంటే, మనము ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే దేవుని కృప, దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం అనుకుంటాం. కానీ దేవుడితో ఉంటే ఇంకా గొప్పగా దేవుడు మనల్ని ఉంచుతాడు అని మనం ఎప్పుడు అనుకోము. ఇక్కడ హజాయేలు కూడా అంతే. ఎందుకు ఇంత దేవుడు నన్ను ఇలా నియమిస్తాడు, ఆ పొటెన్షియల్ నాలో ఉందా అని చాలా అనుకుంటాడు, చాలా షాక్ అవుతూ ఉంటాడు. కానీ అక్కడ దేవుడు ఏమంటాడంటే, ఎలీషా ద్వారా దేవుడు ఏం మాట్లాడిస్తాడంటే, నీవు సిరియా మీద రాజు అవుతావు. అసలు ఎవరైనా అనుకుంటారా అండి, ఒక దాసుడు ఎప్పుడైనా అనుకుంటాడా రాజు అవుతాడని? ఎవరు అనుకోం కదా. హజాయేలు కూడా షాక్ అవుతాడు చాలా. మనం ఎప్పుడైతే మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటామో, మనల్ని మనం చాలా తక్కువగా చూసుకుంటాము, మనం ఎప్పుడైతే అది చూసుకుంటామో పక్కన వారు కూడా మనల్ని అలాగే అంటారు. ఎప్పుడైతే మనము దానికి బాధపడతామో, పక్కని వాళ్ళు అన్న మాటలకి మనం బాధపడుతూ ఉంటామో వాళ్ళు ఇంకా మనల్ని బాధపడతారు. ఎప్పుడైతే వాళ్ళు మనల్ని అంటూ ఉంటారో మనం ఇంకా తగ్గిపోతూ ఉంటాం, మనం దేవుళ్ళ విశ్వాసం కోల్పోతూ ఉంటాము, నిరీక్షణ కోల్పోతూ ఉంటాం, ఆయన చేసే అద్భుతాలను కోల్పోతూ ఉంటాము. మన చిత్తం ఇక్కడ ఉంటే దేవుని చిత్తం ఎక్కడో ఉంటుందండి. దేవుడి చిత్తంలో మనం వెళ్తూ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. దావీదు, గొర్రెల కాపరి అయిన దావీదు కూడా ఎప్పుడు అనుకుని ఉన్నాడు కదా రాజు అవుతాడని. ఎవరు అనుకోరు. గొల్యాతు వంటి బలవంతుణ్ణి ఒక పొట్టి దావీదు ఎలా గెలుస్తాడు అని ఎవరు అనుకుని ఉండరు. అక్కడ వాళ్ళందరూ అనుకుంటారు ఈరోజు దావీదు పని అయిపోయింది. పక్కన వాళ్ళు ఎప్పుడు అలాగే అనుకుంటారండి. ఎప్పుడు మన గురించి మంచి కోరే వాళ్ళు ఎవరు ఈ లోకంలో ఉండరు, దేవుడు తప్ప మనల్ని మంచి కోరే వాళ్ళు ఎవరు ఉండరు. దావీదు కూడా అలాగే భయపడి ఉంటే బలం పొందుకుందుడా, ఒక రాజు అవుతాడా? ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతాడో, ఎప్పుడైతే తన భారం దేవుడి మీద మోపుతాడో, ఎప్పుడైతే దేవుని శక్తిని నమ్ముతాడో, మన శక్తిని మనం ఎప్పుడు నమ్మకూడదండి, దేవుని శక్తిని నమ్మాలి. దేవుడు మనం నమ్మే దేవుడు రాజులకే రాజైన దేవుడు. మనల్ని కావాలంటే దేవుడు ఎలాగైనా వాడుకుంటాడు. మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆమె యూజ్లెస్ వెజిల్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, పనికిరాని పాత్ర అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనం అప్పుడు ఎంతో కోల్పోతూ ఉంటాం. కానీ దేవుడు నన్ను పనికొచ్చి పాత్రగా చేస్తాడని మనం ఎప్పుడైతే అనుకుంటామో, దేవుడు మనల్ని శక్తితో నింపే దేవుడు. దావీదుని శక్తితో నింపడు, గొల్యాతుని ఒక్క దెబ్బతో దావీదు కొట్టి చంపేస్తాడు. ఇక్కడ చూసినట్లయితే హజాయేలు కూడా అలా అనుకుంటాడు. మనం కూడా హజాయేలు వాళ్ళే కాకుండా మనము గొప్ప దేవుని శక్తిని గ్రహించుకుని ఆయన శక్తిని గ్రహించుకుని దేవునిలో మనం ముందు సాగాలి. మనం ఎప్పుడైతే మనల్ని మనం తక్కువగా చూసుకుంటామో ఇతరుల ముందు కూడా మనం తక్కువగా అయిపోతాం. అదే దేవుని నామాన్ని మనం గణపరిచి దేవుని శక్తిని మనం గ్రహిస్తామో దేవుడు మనల్ని గొప్పగా చేయబోతున్నాడు. దేవుని చిత్తంలో మీరు నడవాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. అయ్యా తండ్రి, దైవవాకని కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీళ్ళందరినీ మీరే దర్శించండి ప్రభా. వారి జీవితంలో ఏమేమైతే వాళ్ళు తండ్రి ప్రభా ఎదుర్కొంటున్నారో, ఏమేమైతే తండ్రి ప్రభా వాళ్ళు ఎన్నో ఇబ్బందులుగా వెళ్తున్నారో వాళ్ళందరినీ మీరే పట్టుకోండి ప్రభా. ఇప్పుడే వాళ్ళందరినీ నడిపించండి అయ్యా. మీ త్రోవలు, మీ చిత్తంలో వారు ఎదగాలి ప్రభానైనా. వారి కష్టాల నుంచి వారిని విడిపించి మీ శక్తిని వారిలో నింపండి ప్రభా. అయ్యా ఇంకా తండ్రి ప్రభా వారు ఇంకా శక్తిలో ఎదగాలయ్యా. మీరే వారిని పట్టుకుని తండ్రి ప్రభా మీ వాక్యాన్ని వారికి నేర్పించి ఇంకా బలంగా ఎదిగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.